అధికారులు సర్పంచులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధి కృషి చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. గురువారం కౌడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో డీఎల్పీఓ సురేష్ బాబు అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, వాటి పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఇబ్బందులు, విద్యుత్ సమస్యలు, లూజ్ వైరింగ్, వోల్టేజ్ హెచ్చుతగ్గులపై అధికారులను ప్రశ్నించారు. రైతులు ఎరువుల కోసం ఫర్టిలైజర్ యాప్ల ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కొనుగోలు సులభతరం చేయాలని, పాత విధానంలోనే షాపుల ద్వారా ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అధికారులు సర్పంచులు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాల అభివృద్ధి పదంలో ముందుకు సాగుతాయని అన్నారు. సర్పంచులు సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వచ్చే సమావేశం వరకు పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సర్వసభ్య సమావేశాలకు అన్ని శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని, గైర్హాజరయ్యే శాఖల అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకు సూచించారు. అవసరమైతే మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ఫర్టిలైజర్ యాప్ల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. చదువుకోని రైతులు యాప్లను ఎలా నిర్వహించగలరని ప్రశ్నిస్తూ ఎరువుల కోసం రైతులు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా చూడాలని అన్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా యూఎల్సీసీ కార్యక్రమాన్ని రిజిస్టర్ చేసుకోవాలని సర్పంచులకు సూచించారు. భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి లేకుండా జలసిరి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కౌడిపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, కొత్త భవనాల మంజూరు కోసం ఇప్పటికే ఉన్నతాధికారులను కలిసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే కొత్త భవనాల మంజూరుకు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఇందిరమేళ్ల బిల్లులను త్వరగా విడుదల చేయాలని, కొత్త ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన మొరం, మట్టి విషయంలో అధికారులు అనుమతులు ఇవ్వాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మండలంలో కొత్తగా బీటీ రోడ్లు మంజూరయ్యాయని తెలిపారు. అలాగే అంగన్వాడీ భవనాలు, పంచాయతీ కార్యాలయాలు నిర్మాణ దశలో ఉన్నాయని, అవసరమైన చోట కొత్త భవనాల మంజూరు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం తొలిసారిగా సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే సునీతారెడ్డిని సర్పంచులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణ, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్, పిఆర్ డిప్యూటీ ఈఈ అమరేశ్వర్, హౌసింగ్ డిఈ ప్రభు, ఏవో స్వప్న జాదవ్తో పాటు వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలను మన దృష్టికి మండల సమావేశం దృష్టికి తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఇవి ఇక్కడ విన్నాం, ఇక్కడనే వదిలేస్తాం అనేది కాకుండా మళ్ళీ సమావేశానికి ఇటువంటి సమస్యలు ఈ రోజు ఏవైతే చెప్పడం వారు ఒక రకమైనటువంటి సేవ చేస్తున్న రాజకీయంగా మీరు ఉద్యోగపరంగా చేసేటువంటి సేవలు అల్టిమేట్గా అందరం కూడా ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి అటువంటి పథకాలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ విధంగా ఒకరి సహకారం ఒకరు తీసుకుంటూ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా అధికారులు ఎవరైతే ఈ సమావేశానికి రాలేదో వారిపైన చట్టపైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎంపీడీఓ గారు ఎవరెవరైతే మీద సమావేశం వచ్చింది ఈ రోజు కొంతమంది రాలేదు వారిపై మెమో పరిస్థితి పోయినసారి కలెక్టర్ గారు ఇక్కడ ఇదే మేళ విత్తన మేళ పెట్టినప్పుడు కలెక్టర్ గారు మేము అందరూ కూడా వచ్చేప్పుడు 40% మైనస్లో ఉంది మన కౌడిపల్లి మండల వర్షం. కానీ ఆ రోజు బ్రహ్మాండంగా మరి వర్షం పడడం వల్ల ఈ రోజు మనం కొంత మైనస్లో గెలిచి ప్లస్లోకి వచ్చినామా లేదా, ప్లస్లోకి రాకుండా వస్తుంటాం కానీ కాకపోతే మైనస్లో కొంతవరకు ఉన్నాం. కాబట్టి మనము ఆల్టర్నేట్ క్రాప్స్ గురించి కూడా మనం మెల్లమెల్లగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరంతో పాటు మన యాప్లను కూడా పోతే అక్కడ రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి నేను కూడా ఇక్కడ నుంచి డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ ఏమో స్టేట్ యాప్ అయింది, స్టేట్ యాప్ అయిపోయి సెంట్రల్ యాప్ అయిపోయింది, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి యూరియా వేస్తామంటున్నారు. ఇవన్నీ వల్ల రైతులకు అవంతా తెలియదు. రైతులు అధికారులను బతిలాడే విధంగా రైతులు కాలు మొక్కేటువంటి పరిస్థితి దిగజార్చొద్దు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గౌరవంగా బతికే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా మరి ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్తున్నా. ఈ రోజు ఏ సబ్స్టేషన్లో చూసినా కూడా 10 నుంచి 12 గంటలు కరెంట్ వస్తుంది. మరి అదేవిధంగా అందులో ఇంటరప్షన్స్ వస్తున్నాయి. ఆ ఇంటరప్షన్స్ని కూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చే విధంగా సబ్స్టిట్యూట్ చేసే విధంగా మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. గ్రామంలో కూడా కరెంటు ఇప్పుడే మన సర్పంచ్ మాట్లాడినట్టుగా లో వోల్టేజ్ సమస్య వస్తుంది. దానికోసం ప్రతి గ్రామంలో చిన్నగా లైట్ లో వోల్టేజ్తో సో అటువంటి పరిస్థితి ఏముందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మనకి ఏబీ స్విచెస్ కానీ మనం మీటింగ్ పెట్టుకున్నట్టు ఏ గారు చెప్పినట్టుగా మనం సపరేట్ మీటింగ్ పెట్టుకున్నాం. ఏబీ స్విచెస్ గురించి సిఎండి గారితో మాట్లాడడం జరిగింది.
అదేవిధంగా లైన్ షిఫ్టింగ్కి సంబంధించి కూడా కొన్ని ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన గేట్ తండ, ధర్మసాగర్ గేట్ తండ పాపం అందరూ కూడా రావడం జరిగింది. మేము ఇల్లు కట్టుకోదామని కుషల్లో ఉండాలా, ఆ లైన్ మా మీద నర్సాపూర్లో ఉన్నటువంటి ఏడీ ఆఫీస్లో అక్కడ సిఎస్ సెంటర్లో మీరు మా గ్రామానికి సంబంధించి రావాలని చెప్పేసి తీర్మానాలు ఇచ్చేసి వస్తే వాళ్ళు వచ్చి మరి అవంతా కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది పోల్స్ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మరి ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి కూడా నీటి సమస్యలు కూడా చూసుకొని మీరు వచ్చి చాలా సమస్యలు చెప్పిన వాటిని కూడా మీరు ప్రపోజల్స్ మాకు పంపండి. కొత్తగా ఓవై చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ నేను గతంలో మనం తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మనకి ఉపాధి హామీకి సంబంధించి కూడా చాలా వర్క్స్ వస్తున్నాయి. ఇప్పుడు మన ప్రతి మన సోర్స్కి సంబంధించి అంటే వాటర్ ఏదైతే మనం గ్రామంలో తాగునీటి సరఫరాకి ఇచ్చేటువంటి బోర్ ఉందో దానికి ఇంకుడు గుత్త పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రీఛార్జ్ చేసుకోవాలి, మనం ఎంతైతే వాడుతున్నామో దాన్ని రీఛార్జ్ చేసుకోకపోతే భావి తరాలకు నీటి సమస్య వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రెయిన్ వాటర్ ఎక్కడికైనా అగ్లామినేట్ అయ్యి మళ్ళీ దాన్ని ఎక్కడో వెళ్ళిపోతుంటుంది. కాబట్టి అది ఎక్కడికి వెళ్ళిపోతుందో అక్కడ మనం సోప్ ఇచ్చే విధంగా కూడా మీరు పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు ఉపాధి హామీ పథకం సర్పంచ్గా చెప్పినట్టుగా పేమెంట్ వస్తుందా లేదా అని చెప్పేసి నిజం కూడా అందరికీ టెన్షన్ ఉంది. మనకు జరిగేది ఇప్పుడు ఉట్టికి కేవలం కేంద్రంలో ఉన్నటువంటి మీ విజయ రామ్జీ అంటే గతంలో ఉపాధి హామీ పథకం వచ్చింది. దాంట్లోనే సీసీ రోడ్లు, జీపీ బిల్డింగ్లు, అంగన్వాడీ బిల్డింగ్, కంపౌండ్ వాల్స్, సోప్ పీట్స్ ఇవన్నీ చేయలేని ఉత్సాహం ఉన్నా కూడా బిల్స్ వస్తాయా అని ఒక టెన్షన్తో వాళ్ళు పనిచేసలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నేను చెప్తాను, కాంపౌండ్ వాల్స్ మన మండలానికి 31 వస్తే 20 నాట్ స్టాండర్డ్ ఉన్నాయి. మరి అదేవిధంగా జీపీ బిల్డింగ్స్ 2 ఉన్నట్టు, 2 నాట్ స్టాండర్డ్ ఉన్నాయి. మరి అదేవిధంగా మన సీసీ రోడ్స్ దాదాపు 57 శాంక్షన్స్ వచ్చినాయి. దాంట్లోనే 18+25 43 వర్క్స్ మనం ఇంకా అవి శాంక్షన్ కూడా వచ్చినాయంటే క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది. టెండర్స్ కూడా పిలుస్తున్నారు. అది మన ధర్మసాగర్ రోడ్ నుంచి మానేపల్లికి కలిసి వెళ్ళే రోడ్ ఒకటి, తర్వాత మన కౌడిపల్లి నుంచి లింగంపల్లికి కలిసి మళ్ళీ ధర్మారం వైపు వెళ్ళేటట్టు 2 బిట్లు అది కూడా శాంక్షన్ వచ్చింది. అదేవిధంగా వెంకట్రావుపేటకు సంబంధించి తహసీల్దార్ గారు మరి ఇమీడియట్గా మన గుజరాత్పేటకు సంబంధించినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ల్యాండ్ని మరి ప్రొటెక్ట్ చేయాలా, మీరు సర్వే చేసేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. మనం రోజు అనుకుంటున్నాం కానీ పేపర్ మీద హ్యాండ్ ఓవర్ చేస్తే అది 10 డేస్కి పోతుంది. డబ్బులు ఉన్నాయి, మీరు ఇమీడియట్ దాన్ని హ్యాండ్ ఓవర్ చేయాల్సింది కోరుతాను. ఇక్కడ డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ వచ్చింది కాబట్టి దాని మీద మా బిల్డింగ్స్ అన్ని పడిపోతున్నాయి, మీకు ఫోటోస్ కూడా పెట్టినాం. కానీ మీరు ఇమీడియట్గా శాంక్షన్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా ఆయన ఈ నెక్స్ట్ ఇచ్చే దాంట్లో తప్పకుండా ఇస్తానమ్మా అని చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా ప్రపోజల్ పంపిస్తారు. లాస్ట్ టైం నేను ఇక్కడ సెక్రటరీస్తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు విమెన్ సెక్రటరీస్ అందరూ కూడా చెప్పడం జరిగింది, అంటే మాకు టాయిలెట్స్కి ఇబ్బంది అవుతుంది, మండల పరిషత్ పడిపోయిందని చెప్పేసి దానికోసం కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. మన ఏవో గారు కూడా చెప్పింది ఆ రోజు, ఏవో గారు లేరు ఇప్పుడు, అందరు కలిసి చెప్పింది తప్పకుండా తొందరలోనే అది చేద్దాం. లాస్ట్ బిల్లింగ్ ఇంకా రాలేదు 1,00,000, మీరు అన్నట్టుగా 60,000 కూడా రోజు 307, 307 వేస్తే పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంది. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా 100 రోజులు ఉండే, ఇప్పుడు దాన్ని 125 రోజులు కూడా చేయడం జరిగింది. కానీ మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది, మీరు అన్నట్టుగా ఏదంటే ఆ వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మనకి సైడ్ డ్రైన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ సైడ్ డ్రైన్ ఏంటంటే ఎండ ఎక్కడో పోతుంది, పెద్ద చెరువులాగా అయిపోతుంది. సో దీంట్లో కూడా ఇప్పుడు మనకు కుంటల్లాగా మన సోప్ పిట్ ఇస్తున్నారు. సోప్ పిట్ 90,000, 92,000 చెప్తున్నారు. అట్లా ఎన్ని ఎండ్స్ ఉంటే అన్ని పెట్టుకుంటుందంటే గలీజులలో వెళ్ళిపోతే మిగిలిన నీళ్ళు పారిపోయినా కూడా కొంత అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మరి ఇప్పుడు ఏంటంటే చేయుత పెన్షన్స్, రేషన్ కార్డ్స్ అయితే ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారో ఇమీడియట్గా మరి వాటిని కొత్తగా రేషన్ కార్డు ఇవ్వడం, కొత్తగా ఇస్తున్నామా మనం, కొత్తగా ఇస్తలేము, ఓన్లీ బైఫర్కేషన్ చేస్తున్నారు కదా, ఇస్తున్నారా? కొత్త రేషన్ కార్డ్స్ మీ సేవలు పెట్టుకుంటే వస్తున్నాయి. పిల్లలు పెళ్ళి కుటుంబాలు సపరేట్ అయితే అవి కూడా సపరేట్ చేస్తున్నారు. కాబట్టి గ్రామంలో మన దృష్టికి వచ్చినాయి అన్ని కూడా పెట్టినాం, ఆన్లైన్ కూడా అయినాయి. కానీ అవన్నీ కూడా ఇప్పుడు రిజెక్ట్ చేసి మళ్ళీ సెక్రటరీస్కి పంపించడం జరిగింది ఎంపీడీఓ ద్వారా. ఎంపీడీఓస్ మన సెక్రటరీస్ సర్పంచ్ల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టి ఆన్లైన్ చేయకపోతే వాళ్ళకి పెన్షన్స్ రావు. కాబట్టి మన సర్పంచ్లను గైడ్ చేయండి. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫైలేరియా, డయాలిసిస్ ఈ పేషెంట్స్కి అది కూడా ఏంటంటే ఇంతకుముందు మనం పెన్షన్స్ కావాలంటే మీ సేవలు చేసుకున్నాం. ఇప్పుడు మీ సేవలు ఇస్తే రాదు పెన్షన్. ఎంపీడీ ఆఫీస్లోనే 3 కంప్యూటర్స్ పెట్టిండ్రు, అక్కడనే 3 ఉంటున్నారు. ఇవన్నీ కూడా అక్కడే తీసుకుపోయి చేయుత పెన్షన్స్కి సంబంధించిన అప్లికేషన్స్ నింపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అది సేమ్ విడో, సింగిల్ విమెన్, డిజేబుల్, టాడీ డబర్స్, వీవర్స్, ఫైలేరియా, డయాలసిస్.
ఇవి మాత్రమే వస్తున్నాయి. మనకు NFBS నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద ఒక 20,000 రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికోసం కూడా మీరు అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టిస్తే మన MRO గారి ద్వారా ఒక 20,000 ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మన మండలికి కూడా కొన్ని లైఫ్ స్టాక్ షెడ్ కూడా వచ్చింది 10 లక్షల రూపాయలు, అది కూడా ఇచ్చాం. ఇప్పుడు దేవులపల్లి నుంచి వరకుంటాం దాకా, దేవులపల్లి నుంచి కుకుర్లపల్లి వయ్యతాండ, మరి అట్లా ఇంకా చాలా తండాస్ ఉన్నాయి. మన లింగంపల్లి గుట్టాల తండాకు సంబంధించి అక్కడ పెట్టినాం, కుకుర్లపల్లి పెచ్చన్పల్లి తాండా అవుతుంది కదా అనేది స్టాప్ చేసి మిమ్మల్ని. సో ఇట్లా ఏవైతే తాండాల రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ